అదే. మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ అనే ఆపరేటర్ గురించి నేర్చుకున్నాం. యాహ్! టుడే మన సెషన్‌లో మనం ఏం చేస్తామంటే, మనకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనకి బోలెడన్ని ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేస్తా ఉంటాం అన్నమాట. ఆటిలో మనం ఏ ఫంక్షన్స్ అంటే అప్పర్ అని, లోయర్ ఆఫ్ అనేసి, ఫ్లోర్ ఆఫ్ అనేసి, సేల్ అనేసి, రౌండ్ ఆఫ్ అనేసి ఇలా మనం ఏం చేస్తామంటే బోలెడన్ని ఏం చేస్తామంటే ఎస్‌క్యూఎల్‌లో ఇలాంటి ఫంక్షన్స్‌ని చాలా స్ట్రింగ్ ఆపరేటర్స్‌ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తా ఉంటాం అన్నమాట. అంటే వాటిని ఎలా యూజ్ చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్‌లో మనం నేర్చుకుందాం అన్నమాట. ఓకేనా? ఓకే. దీంట్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే మనం రెగ్యులర్‌గా చేసే కొన్ని ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. వాటిల్లో ఏమంటే మనం రెగ్యులర్‌గా చేసే కొన్ని ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. అదేంటిదంటే కాస్ట్ అనేసేసి, అప్పర్ ఆఫ్ అనేసి, లోయర్ ఆఫ్ అనేసి, రౌండ్ ఆఫ్ అనేసి, సీల్ ఆఫ్ అనేసి మనం ఏం చేస్తాం రెగ్యులర్‌గా వాడి కొన్ని ఏం చేస్తామంటే కొన్ని ఎస్‌క్యూఎల్ ఫంక్షన్స్ గురించి ఈ రోజు సెషన్‌లో మనం నేర్చుకుంటాం. దానికంటే ముందర మనం ఏం నేర్చుకున్నామంటే లాస్ట్ సెషన్‌లో కాస్ట్ అనే ఒక ఆపరేషన్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం. కాస్ట్ అనే ఆపరేషన్ కనుక మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని ద్వారా ఈ కాన్సెప్ట్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఏంటిదంటే నా క్వైరీ ఏంటిది? మురళి కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ వన్? Here we need Here to we need to filter by filter year by year 2010, 2010, group by group by month. month. So we need to So we need to extract month extract and month year and year from release from date. release date. 2010 అని ఇయర్ 2010 and year తీసుకోమన్నాడు తీసుకోమన్నాడు. మొత్తం మంత్ లో. మొత్తం మంత్ లో ఎక్స్ట్రాక్ట్ మంత్ ఎక్స్ట్రాక్ట్ మంత్ అండ్ ఇయర్ అండ్ ఇయర్ రెండు రెండు కావాలంటున్నాడు. కావాలంటున్నాడు. 2010 మంత్ 2010 ఇయర్ మంత్ ఇయర్ Yeah, రిలీజ్ డేట్. రిలీజ్ here. డేట్ది. Yeah, here we need to ఫిల్టర్ బై ద ఇయర్. అంటే మనమంతా మన దగ్గర ఒక టేబుల్లో ఒక కాలం ఉందంట. ఆ కాలంలో నాకేంటంటే ఇయర్ అనేది ఉందంట. ఇయర్ అని ఒక గోల్డెన్ వాల్యూస్ ఒక ఇయర్ అనేది ఉంది. వాటి నుండి నాకు ఏం చేయమన్నాడు అంటే 2010 అనే ఒక ఇయర్ని తీసుకురమ్మన్నాడు. అంటే నవీన్ నీ బర్త్డే సపోజ్ దట్ ఇలా ఉందనుకున్నాను. ఎలా ఉందంటే మా నవీన్ కూడా యొక్క బర్త్డే 7/10/2010 అని ఉంది. దీనిలోంచి నాకేం కావాలంటే ఎగ్జాక్ట్లీ 2010 అనే వాల్యూని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అంటే ఇలా రాయడాన్ని ఏమంటారంటే డేట్ ఫంక్షన్ అంటారు. అంటే మన దగ్గర ఏదైనా కాలంని మనం ఫిలప్ చేసేటప్పుడు ఆ కాలం లోపల నాకేమని అంటే వాల్యూ అనేది ఇలా కంబైన్డ్ అయ్యి ఉందనుకో, ఆ కంబైన్డ్ వాల్యూ నుండి మనకేంటిదంటే ఇయర్ని కానీ మంత్ని కానీ లేదా డేటుని కానీ లేదా టైంకి ఇలా అంటే మ్యాక్సిమం వీటినే చేస్తారన్నమాట. అంటే మనం ఏదైనా ఒక కాలంలో వాల్యూస్ కనుక తీసుకున్నప్పుడు వాటిలో ఉన్న వాల్యూస్ కంబైన్డ్గా ఉన్న వాల్యూ నుండి ఒక సింగిల్ వాల్యూని కనుక తెచ్చుకోవాలి అనుకోండి, అలా తెచ్చుకోవడం అనేది చేయాలి. అంటే నా దగ్గర ఒక డేటా టేబుల్ ఉంది. ఆ టేబుల్ లోపల బోల్డ్ అన్ని వాల్యూస్ ఉన్నాయి. వాటితో నాకు ఏం చేయమన్నారంటే నా దగ్గర రిలీజ్ డేట్ అనే ఒక కాలం ఉంది. ఆ కాలం నుండి నాకేం కావాలంటే 2010 అనే ఇయర్ని మాత్రమే ఫిల్టర్ చేసుకొని తీసుకురమ్మన్నాడు. అలానే నాకు ఇంకోటి ఏం చెప్పాడంటే ప్రతి మంత్లో కూడా ఎన్నైతే మూవీస్ రిలీజ్ అయినాయో అవి ఎన్ని రిలీజ్ అయినాయి అనే వాటిని ఏం చేయమన్నాడంటే కౌంట్ చేసుకొని వాటిని మాత్రమే నాకేం చెప్పమన్నాడంటే చెప్పమన్నాడు అనమాట. ఇలా చేయాలి అంటే ఎలా చేస్తామనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు ఇచ్చిన టికెట్లో ఏం చెప్పారు? ఏమో నాకు ఇచ్చిన టికెట్లో ఏమేమి తెచ్చుకోమన్నారు? ఇయర్ ఈచ్ ఇయర్ మంత్ మంత్ ఈచ్ మంత్ మంత్లో ఈచ్ మంత్లో నాకేం కావాలి? ఈచ్ మంత్లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయో కావాలన్నమాట. ఎన్ని రిలీజ్ అయినాయో వాటిని కౌంట్ చేయాలన్నమాట. అలానే ఏ ఇయర్ నుండి తీసుకురమ్మన్నాడంటే 2010 అనే ఇయర్ నుండి 2010 అనే ఇయర్ కనుక తీసుకున్నాం అనుకో, ఈ ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. ఆ 12 మంత్స్లో ఈచ్ మంత్లో ఎన్నైతే మూవీస్ రిలీజ్ అయినాయో వాటన్నిటిని కూడా ఏం చేయమన్నాడంటే డేటాబేస్ నుండి రిట్రీవ్ చేసుకొని తీసుకురమ్మన్నాడు అనమాట మూవీ అనే టేబుల్ నుండి. ఓకేనా? ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేద్దాం అంటే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఆ 2010లో ఎన్ని మూవీస్ అయితే రిలీజ్ అయినాయో వాటన్నిటిని కూడా ఏం చేద్దాం అంటే డేటాబేస్ నుంచి తెచ్చుకుందాం అనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకే, అందుకోసం నేను ఏం చేస్తానంటే మన దగ్గర డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్లో నాకు ఏం కావాలంటే 2010 అనే ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్ని తెచ్చుకోవాలనుకున్నాను.
ఎన్నైతే ఉన్నాయి ఫస్ట్ నాకు ఎన్ని అనవసరం, ఫస్ట్ 2010 అనే ఇయర్లో ఎన్నైతే మూవీస్ రిలీజ్ అయినాయో ఆ మూవీస్ అన్నిటిని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటావురా నవీన్? ఎలా తెచ్చుకుంటాం ఏ మురళి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ మూవీ. ఓకే, ఎక్కడి నుంచి మనం తీసుకోవచ్చు? వే నుంచి రిలీజ్ ఇయర్, రిలీజ్. ఓకే, రిలీజ్ అండర్స్కోర్ రిలీజ్ అండర్స్కోర్ రిలీజ్ అండర్స్కోర్ డేట్ రిలీజ్ డేట్ ఈక్వల్ టు 2010 2010. అని సార్. జనరల్గా ఏం చేస్తాం, ఇలా క్వైరీ రాశారు అని చేశాను. నాకు ఏమీ రాలేదు. ఎందుకు రాలేదంటే మనం తెచ్చుకోవాలనుకుంటున్న టేబుల్ కనుక చూసేసామనుకో, ఆ టేబుల్ అలా మనం తెచ్చుకోవాల్సిన వాల్యూని కనుక చూసామనుకో, అది ఎలా ఉందో చూడండి. రిలీజ్ రిలీజ్ టేబుల్ అని రిలీజ్ టేబుల్ అని ఒక కాలం ఉంది కదా, ఈ కాలంలో వాల్యూ ఎలా ఉందో చూడండి. ఇయర్, మంత్ నాకు ఎలా ఉందంటే డేట్తో ఉందన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక కంబైన్డ్గా ఉన్న ఒక వాల్యూ నుండి మనకి కావాల్సిన ఏంటి ఇక్కడ కనుక చూస్తే ఫార్మేట్ ఇయర్, మంత్, డేట్ అనేది ఉంది. అంటే నాకు ఇయర్, మంత్, డేట్ ఇవన్నీ కంబైన్డ్ అయ్యి ఉన్న ఒక వాల్యూ నుండి పర్టికులర్గా ఒకదానిని మాత్రమే మనం తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట ఎస్క్యూఎల్. దీన్ని ఏమంటారంటే డేట్ ఫంక్షన్. అంటే మనం ఏమంటే డేట్ని కనుక తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆ డేట్ అనేది కంబైన్డ్ స్టేట్లో కనుక ఉంది అనుకోండి, విడివిడిగా కాకుండా, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్టీఆర్ అనే టైం ఫంక్షన్, అంటే ఎస్క్యూఎల్లో ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం అచీవ్ చేస్తాం. అలా అచీవ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన ఇయర్ని కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. అది ఏంటిదంటే ఎస్టీఆర్ఎఫ్ టైం అనే ఒక ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం అచీవ్ చేస్తాం అన్నమాట. అలా అచీవ్ చేయాలి అంటే మనం ఎప్పుడైతే ఆ కాలం నేమ్ రాసేటప్పుడు మనకు ఒక ఆర్డర్ అనేది ఉందన్నమాట. ఆ ఆర్డర్ని ఫాలో అవ్వడం ద్వారా మనకు కావాల్సిన ఇయర్ని తెచ్చుకోవచ్చు. అంటే ఇయర్ 2010 కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎస్టీఆర్ ఆఫ్ టైం ఫంక్షన్ కనుక మనం వాడి కనుక తెచ్చుకోవాలంటే మనం చేసే ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఎక్కడ ఇవ్వాలి, ఎఫ్ అని రాసేసి టిఐఎంఈ టైం అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్లో డబల్ కోట్స్ పెట్టుకొని దాని పక్కన పర్సంటైల్ పెట్టేసి మనం దేన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాం ఇయర్ని కాబట్టి క్యాపిటల్ వై అని రాస్తాం. తర్వాత కామా పెట్టేసి ఏ కాలంలో అయితే కంబైన్డ్ వాల్యూ ఉందో ఆ కంబైన్డ్ వాల్యూ ఉన్న కాలం ఏదైతే ఉందో ఆ కాలంని రాయాలి. రాసేసాం తర్వాత మనం ఏం చేస్తామంటే ఇదంతా కూడా రాసేస్తాం అనుకోండి, అది స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం తీసుకునే ఎస్టీఆర్ఎఫ్ అనే ఫంక్షన్ కనుక వాడితే ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. ఆ స్ట్రింగ్ని మనం ఇంటీజర్లో కనుక మార్చాలనుకో కంప్యూటర్కి చెప్పాలి. అప్పుడు ఏం చేస్తామంటే కాస్ట్ అని పెట్టేసి దాని పక్కన మనం ఏదైతే తీసుకున్నామో మొత్తాన్ని ఏం చేయాలంటే ఇంటీజర్లోకి మార్చుకోవాలన్నమాట. ఈ మొత్తానికి కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి అంటే అలియాసింగ్ అనేది చేశాను. యాజ్ అని పెట్టి ఇంటీజర్ అని రాశాను. అంటే ఇది మీ అందరికి అర్థం అవడం కోసం రాశాను అన్నమాట. అంటే ఇది నేను ఏదైతే ఎస్టీఆర్ఎఫ్ అనే టైం ఫంక్షన్ తీసుకున్నానో ఆ వాల్యూ అంతా కూడా నాకు ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ రూపంలో ఉంటుంది. ఆ స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూ మొత్తాన్ని ఇంటీజర్లోకి మార్చాలంటే మనం ఏం చేస్తామంటే కాస్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తామని చెప్పాను అనమాట. ఇలా మాత్రమే రాయాలన్నమాట. ఇలా రాసి నేను ఏం చేశానంటే రన్ చేసేసాను. అప్పుడు నాకు ఏమిద్దో చూద్దాం. ఇందాక చూస్తే నాకు ఏ డేటా రాలేదు. ఇప్పుడు కనుక చూసామనుకోండి 2010 లోపల ఎన్నైతే మూవీస్ రిలీజ్ అయ్యో ఆ మూవీస్ అన్నీ కూడా నాకు వచ్చేసేసినాయి. నాకు ఇప్పుడు ఏం కావాలనుకున్నాను, ఈచ్ మంత్లో ఎన్ని మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయో వాటిని మాత్రమే కౌంట్ చేద్దాం అనుకున్నాను. 2010లో వచ్చినాయి. ఇక్కడ చూసానుకో 7th మంత్లో, 6th మంత్లో, 11th మంత్ అనేసి, తర్వాత 5th మంత్ అనేసి, థర్డ్ మళ్ళీ ఇక్కడ నాకేముంది 6 అని, 5 అనేసి, 3 అనే ఉంది. నాకు అలా కాకుండా ఈచ్ మంత్లో ఎన్నైతే మూవీస్ రిలీజ్ అయినాయో వాటిని మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. ఓకేనా? అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాము, నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ లోపల బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు.
వాళ్ళలో నేను ఏం చేద్దామంటే ఈచ్ ప్లేయర్ ఎన్ని మ్యాచెస్ ఆడాడో వాటిని మాత్రమే కౌంట్ చేయాలనుకున్నాను. ఈచ్ ప్లేయర్కి సంబంధించిన వాటిని తెచ్చుకోవాలనుకున్నాను. ఇక్కడ కనుక మీరు చూసారనుకోండి, ఒకే నెలలో 2 అంతకంటే ఎక్కువ మూవీస్ కూడా రిలీజ్ అవ్వచ్చు, లేదా 10 మూవీస్ కూడా రిలీజ్ అవ్వచ్చు. నేను 10 తెచ్చుకోవట్లేదు. ఆ ఇయర్ లోపల నేనేం చేద్దామంటే ఆ మంత్లో ఎన్నైతే రిలీజ్ అయింది వాటిని మాత్రమే కౌంట్ చేద్దాం అనుకున్నాను. జనవరి, ఫిబ్రవరి, మార్చి అలా ఒక్కొక్క మంత్లో ఎన్నైతే మూవీస్ రిలీజ్ అయినాయో వాటన్నిటిని కూడా కౌంట్ చేసి తెచ్చుకోవాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కౌంట్ అంటే ఒక అగ్రిగేషన్ ఫంక్షన్. అంటే అగ్రిగేషన్ ఫంక్షన్ అనేది మనం అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి అగ్రిగేషన్ అనే ఫంక్షన్స్ని వేటి మీద అప్లై చేస్తాము, మనం గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం కోసం మామూలుగా అయితే నార్మల్గా చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఈ అగ్రిగేషన్స్ ఎక్కువగా మనం గ్రూప్ బై అనే దాని మీద యూజ్ చేస్తాం. గ్రూప్ బై అనేది కనుక మనం చేయాలి అనుకోప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తాము, ఏదైతే ఇయర్లో తెచ్చుకోవాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడాలంటే ఏం రాయాలి, సెలెక్ట్ రాసేసి C1 ఏదైతే కాలం నేమ్ రాస్తున్నామో ఆ కాలం నేమ్ చెప్పాలి. కాలం నేమ్ ఏంటి, మూవీ యొక్క నేమ్ కాబట్టి నేమ్ అనే కాలం నేమ్ చెప్పాను. కామా పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, ఏ ఆపరేషన్ చేయాలి, కౌంట్ ఎన్ని రిలీజ్ అయ్యో కౌంట్ చేయాలి. అందుకోసం నేను ఏం చేశానంటే కౌంట్ అని రాసేసి దాని పక్కన రౌండ్ బ్రేక్ పెట్టి లోపల స్టార్ పెట్టాను. అంటే అప్పుడు నాకు ఎన్ని మూవీస్ రిలీజ్ అయ్యో నాకు వచ్చేసింది. యాజ్ అని పెట్టేసి దీన్ని ఏం చేద్దాం నంబర్ ఆఫ్ మూవీస్ ఇది మంత్ అని పెడదాం. MONTH మంత్లో ఎన్ని రిలీజ్ అయ్యో చూద్దాం. ఈచ్ మంత్ అని పెట్టుకున్నాను. ఓకే, తర్వాత నేను ఏం చేయాలి, వేర్ అనే క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి గ్రూప్ బై GROUP గ్రూప్ బై అని రాసేసి దాని తర్వాత ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, నేమ్ నేమ్ వచ్చాను. మనం ఏం చేస్తున్నాము, ఈచ్ మంత్లో మనకి ఇలా ఇచ్చి చూసాను. అప్పుడు నాకేమైందంటే నాకు ఈచ్ నేమ్తో నాకు ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని రిలీజ్ అయినాయో ఒక్కొక్క మంత్లో వచ్చేసింది. అంటే నాకు ఒక్కొక్క మూవీ ఏ మంత్లో రిలీజ్ అయినాయో రాలేదనమాట. నాకు నేమ్ అయితే వచ్చింది కానీ ఈచ్ మంత్లో ఎన్ని రిలీజ్ అయినాయో నాకు కావాలన్నమాట. ఈచ్ మంత్లో ఎన్ని రిలీజ్ అయినాయో నాకు చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఎలా చూస్తాం, ఈచ్ మంత్ ఒక్కొక్క మంత్లో ఎన్ని రిలీజ్ అయినాయో తెచ్చుకోవాలనుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మంత్ అనే కాల్ ఇవ్వాలి, నేమ్ కాల్ ఇవ్వాల్సింది. నేమ్ ఇచ్చానుకో సినిమా నేమ్ వచ్చింది. నాకు అది కాదు కదా నన్ను అడిగిన వాడు, ఈచ్ మంత్లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయో చెప్పమన్నాడు. అంతేగాని సినిమా పేర్లతో నాకు అవసరం లేదు. అంటే మంత్ గురించి నేను చెప్పాలి. ఆ మంత్ గురించి చెప్పాలంటే అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి నాకు ఒక మెథడ్ ఉంది. ఏంటి, STR ఆఫ్ టైం అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే మంత్ది కదా నాకు కావాల్సింది. ఆ మంత్ కోసం ఏం చేశానంటే STRF టైం అని రాసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే మంత్ అని M అని ఇచ్చాను. ఆ తర్వాత నేను ఏం చేశాను రిలీజ్ డేట్ అని ఇచ్చాను. దీని మొత్తాన్ని ఏమనుకున్నామంటే యాజ్ మంత్ ఎన్నైనాయో కౌంట్ చేద్దాం అనుకున్నాను. సో నేను మొత్తాన్ని కూడా తీసేసుకొని ఇక్కడ నేను ఏం చేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. అనేసి ఇక్కడ పెట్టేస్తాను అనమాట. దీన్ని మంత్ అని అనుకున్నాను. అలానే నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ నేను తీసేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మంత్ అని చెప్పాను. అంటే ఒక మంత్ లోపల 2010 అనే ఇయర్లో ఒక మంత్ అంటే పర్టికులర్గా వాడు చెప్పాడు సినిమా నేమ్ కాదు, ఒక మంత్లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయో చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా కౌంట్ చేయడం చేస్తామన్నమాట. అంటే 3 అంటే మంత్ నేను వచ్చిందనమాట. ఆ నెంబర్ లోపల నాకు ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయంటే 2 రిలీజ్ అయినాయి. 5 అంటే 6th మంత్లో నాకు ఎన్ని రిలీజ్ అయినాయంటే 1. అలా 6th మంత్లో ఎన్ని రిలీజ్ అయినాయి అంటే ఎన్ని అనేది వచ్చేసింది అనమాట. ఆ మూవీ నేమ్స్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాలనుకో ఎక్కడికి వెళ్ళి నేను చేస్తానంటే NANE నేమ్ అని చెప్పేసి ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే NANE నేమ్ అనేది రాస్తాం అనమాట. అప్పుడు నాకేమేమి వచ్చింది, కాలం నేమ్స్ ఏమేమి వచ్చిందో చూద్దాం. అప్పుడు మూవీ నేమ్ అనేది వచ్చేసింది. అది ఈచ్ మంత్లో అంటే నాకు నేమ్ అనేది పెట్టాను విడిపోతుంది అనమాట. అందుకని నేను నేమ్ అడిగాడు, ఓన్లీ మంత్లో ఎన్ని రిలీజ్ అయినాయో కనుక చెప్పాలనుకోండి అప్పుడు నేమ్ అనే ఆపరేషన్ మనం వాడకూడదు అనమాట. ఇలా కనుక రన్ చేసేసామనుకోండి అప్పుడు ఈచ్ మంత్లో ఎన్నైతే మూవీస్ రిలీజ్ అయినాయో వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నాకు రావడం జరిగింది అనమాట. ఇలా మనం ఎప్పుడైనా సరే ఒక ఇయర్లో ఉండి ఒక మంత్లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయో ఆ డేటాని కనుక తెచ్చుకోవాలనుకోండి మనం ఎలా రాస్తామంటే ఇలా రాయడం ద్వారా ఏం చేస్తామంటే మెన్షన్ చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా అంటే ఈ STR ఆఫ్ టైం ఫంక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, అలానే మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం.
నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ వన్ ఏంటిది అంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేసాం ఇప్పుడు దాకా ఈ ఎస్టీఆర్ఎఫ్ ఫంక్షన్ చూసేసాం. ఈ ఎస్టీఆర్ఎఫ్ అనే ఫంక్షన్ కాకుండా ఇంకా మనం ఏం చేస్తామంటే పైథాన్లో ఇంకా బోల్డ్ ఫంక్షన్స్ అనే వాటిని యూజ్ చేయడం అనేది చేస్తారన్నమాట. వాటిని ఏ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేస్తారనేది చూద్దాం అన్నమాట. దానికోసం ఇక్కడ ఉన్న ఒక్కొక్క మెథడ్ని ఏం చేస్తారంటే 1 by 1 నేర్చుకున్నాం. దీంట్లో ఫస్ట్ ఏంటిది అప్పర్ కేస్ అంటే ఏంటో చూద్దాం. అప్పర్ అనే ఫంక్షన్ ఎలా వాడతారో చూద్దాం. ఎలా వాడతామంటే జస్ట్ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని తీసాం. నేను చేద్దాం నా మూవీ అనే టేబుల్ లోపల ఉన్న ఆల్ ద డేటా మొత్తం తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం మురళి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ మూవీ అని ఇప్పుడు నేనేం చేద్దామంటే నా కాలం లోపల ఓన్లీ మూవీస్ అనే కాలం మాత్రం ఎన్ని మూవీస్ అయినాయో ఆ మూవీస్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం? స్టార్ కాడ మూవీస్ కాలం నేమ్ మూవీస్ అనేది ఉంది అసలు లేదు. ఏ కాలం ఏం కావాలి? నాకు మూవీ ఏమేమి మూవీస్ ఉన్నాయి నాకు మూవీ అనే టేబుల్ అనేది తెచ్చుకోవాలనుకున్నాను. నేమ్ ఏమేమి ఉండాలి నాకు ఏమంటే మూవీస్కి సంబంధించిన ఏమేమైతే మూవీస్ అనేవి అవన్నీ రావడం జరిగిపోయింది. మా నవీన్ కొడుకు బాగా సైట్ ఎక్కువైంది. వాడు ఏం చేశాడంటే చిన్న అక్షరాలతో ఉన్నప్పుడు వాడు చదవలేకపోతున్నాడు. వాడికి ఆ మూవీస్ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లన్నిటిని కూడా అప్పర్ కేస్ లెటర్స్లోకి మార్చుకోవాలనుకున్నాడు. అలా ఇక్కడ ఏవైతే వాల్యూస్ వచ్చినాయో ఆ వాల్యూస్ మొత్తాన్ని కూడా మా నవీన్ కూడా ఏం చేద్దామంటే అప్పర్ కేసులోకి మారుద్దాం అనుకున్నాడు. అలా మార్చాలి అంటే అప్పుడు మనోడు ఏం చేస్తాడంటే ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే అప్పర్ ఆఫ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఏదైతే మనం తెచ్చుకున్నామో ఈ తెచ్చుకున్న కాలం నేమ్ దగ్గరికి వెళ్ళేసి మనం ఏం చేసామంటే అప్పర్ ఆఫ్ అంటే కనుక రాసేసి మనం రన్ చేసేసామనుకోండి, అప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ చెప్పిన కాలంలో ఉన్న ప్రతి వాల్యూ కూడా ఏమైందంటే అప్పర్ కేసులోకి మారిపోవడం జరిగింది. అంటే మనం ఏదైతే డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నామో ఆ రిట్రీవ్ చేసుకునే వాల్యూస్ని మనం ఏం చేస్తున్నామంటే అప్పర్ కేసులో కనుక మార్చాలి అంటే అప్పర్ ఆఫ్ అనే ఒక SQL ఫంక్షన్ యూజ్ చేసేసి మనం తెచ్చుకుంటాం. అలానే మా నవీన్ కూడా ఏం చేసేసాడంటే సార్ అప్పర్ వద్దులే సార్ లోయర్ కేసులోకి మార్చండి సార్ అన్నాడు. అంటే అటన్నిటిని కూడా చిన్న లెటర్స్లోకి మార్చుకోవాలనుకున్నాడు. అలా మార్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే LOWR లోయర్ ఆఫ్ అని కనుక మనం రాసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం తెచ్చుకున్న కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు ఏమవుతాయంటే ఇలా లోయర్ కేసులోకి రావడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, అలానే లోయర్ ఆఫ్ అంటే కూడా అర్థమవుతుంది. అలానే నెక్స్ట్ దాంట్లో రౌండ్ ఆఫ్ అంటే ఎందుకు చూద్దాం. రౌండ్ ఆఫ్ అంటే ఎందుకు చూద్దాం. మా నవీన్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే నేను వాడి నవీన్ కూడా నాకు ఏం చేస్తాడంటే లాస్ట్ మంత్ ఏం చేస్తాడంటే నవీన్ గూడిని నేను ఏం చేయమన్నంటే ఒరే నాకు సెంటర్కి వెళ్ళి ఒక పెన్ను తీసుకురారని చెప్పాను. వాడు ఏం చేశాడంటే తీసుకొచ్చాడనమాట. అది ఎంత అయిందంటే 99 రూపాయలు అయింది సార్ అని చెప్పాడనమాట. అప్పుడు మనం ఎంత ఇస్తాం వాడికి? 99 రూపాయలు మన దగ్గర ఉన్నాం కదా, ఎంత ఇస్తాము షాపుకి? 100 రూపాయల నోట్ అనేది ఇస్తాం కదా. అంటే ఎప్పుడైనా సరే మనం తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూకి నియర్లో ఉన్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని కనుక తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే రౌండ్ ఆఫ్ని పిలుస్తారు. ఆల్రెడీ ఈ రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ గురించి మీ అందరికీ పైథాన్లో చాలాసార్లు చెప్పాను. ఎలా అంటే మనం ఏదైనా సరే ఒక నెంబర్ తీసుకున్నాం. ఏంటిది? ఒక ఫ్లోటింగ్ నెంబర్ తీసుకున్నాం. ఏమని తీసుకున్నాం? ఫ్లోటింగ్ నెంబరు 9.2 అని తీసుకున్నాను. దీనిలో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే దీనిలోని జీరో అంటే డెసిమల్ ఫ్రాక్షనల్ పార్ట్లో నాకు ఎలాంటి వాల్యూ లేకుండా ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ని మాత్రమే తెచ్చుకోవాలనుకోండి. 9.2ని ఎలా తెచ్చుకుంటాం? రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా. ఎందుకంటే మనకి కంప్యూటర్లో మనం తెచ్చుకునే వాల్యూస్ ఏవైతే ఉంటే ఫ్రాక్షనల్ వాల్యూస్ అవన్నీ మనం రాసేవి మనం చదివిన రెండు ఒకటి కాదనమాట. అంటే ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్ని ఇంకొక ఫ్రాక్షన్ని ఎడిషన్ చేసామనుకోండి
అప్పుడు మనకు వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. కానీ వాటిలో మనం తెచ్చుకునే వాల్యూస్ ఎలా ఉంటాయి మనకి అప్రాక్సిమేట్ వాల్యూస్ని మాత్రమే తెచ్చుకుంటామని చెప్పాను అనమాట. అలా అప్రాక్సిమేట్ వాల్యూస్ని మనం తెచ్చుకునేటప్పుడు దానిలో మనకు పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ కావాలి, పాయింట్ నుండి ఎన్ని డెసిమల్స్ కావాలి అనేది కనుక మనం చెప్పాలి అనుకో ఎలా చెప్తారంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చెప్తారు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ దట్ నా దగ్గర 6.45 అని ఉంది ఒక వాల్యూ. నాకు పాయింట్ తర్వాత ఒక వాల్యూని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. ఇప్పుడు దీని విలువ ఎంత? ఎంత? అప్ టు 1 డెసిమల్. ఒక డెసిమల్కి మాత్రమే తెచ్చుకోవాలనుకప్పుడు మనం ఎలా చేస్తాం? దీని వాల్యూని ఎంత అంటారంటే 6.5 అని పిలుస్తారు అన్నమాట. ఎందుకంటే మనం దాని తర్వాత ఉన్న క్యారెక్టర్ని చూసాం. ఎంత ఉంది? 5 కంటే ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలన్నాను? +1 అనేది అని యాడ్ చేయాలన్నాను. అప్పుడు నాకేం చేశాను? దీన్ని మొత్తాన్ని కట్ చేసేసి దీనికి ఒకటి యాడ్ చేశాను. అప్పుడు నాకు ఎంత అయింది? 6.5 అయిపోయింది. అలానే 9.23 అని ఉంది. 9.23 అని ఉంది. పాయింట్ తర్వాత ఒక డెసిమల్ మాత్రమే తెచ్చుకోవాలి. దీని వాల్యూ ఎంత? 9.2. ఇప్పుడు నేనేం చేశానంటే పాయింట్ తర్వాత నాకు అసలు ఎలాంటి డెసిమల్ ఉండకూడదు. అప్పుడు నేను తెచ్చుకోవాలనుకో ఎంత? 9. గుడ్. అలా 9.5 అని ఉంది. నాకు పాయింట్ తర్వాత ఏ వాల్యూ వద్దు, ఓన్లీ ఒక ఇంటిగ్రల్ పార్ట్స్ ఒకటే తీసుకోవాలి. దీన్ని ఎలా తీసుకుందాం? ఓకేనా? 5 కంటే ఎగస్ట్రా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక వాల్యూని మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎంత అయిందంటే 10 అయిపోయింది. అంటే మనం ఇలా చేయడాన్ని ఏమంటారంటే రౌండ్ ఆఫ్ అని పిలుస్తారు. అంటే మన దగ్గర కనుక టేబుల్ కనుక చూసామనుకో, ఈ టేబుల్లో నాకు కనుక చూస్తే ఏమేమి ఉన్నాయో చూద్దాం. నేమ్ అనే కాలంని నా దగ్గర ఉన్న టేబుల్లో నేమ్ అనే కాలమ్స్ని అలా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, నా దగ్గర ఉన్న టేబుల్ మూవీ అనే టేబుల్ ఉంది కదా, ఈ మూవీ అనే టేబుల్లో నాకు ఏం చేద్దాం అంటే నేమ్ అనే మూవీస్ని మాత్రమే తెచ్చుకున్నాం. అలానే వాటి రేటింగ్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను? ఈ 2 కాలమ్స్ని సెలెక్ట్లో ఇచ్చేసి రన్ చేసేసి అనుకుని నాకేమవుతాయి? ఆ 2 కాలమ్స్ మాత్రమే వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చిన రేటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేటింగ్స్ నాకు సరిగ్గా చదవడం రాదు. అందుకోసం నేను ఏం చేద్దామంటే వాటిని రౌండ్ ఆఫ్లో తీసుకోవాలనుకున్నాను. అలా రౌండ్ ఆఫ్లో కనుక తీసుకోవాలనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే కాలం ఉందో ఆ కాలం ముందరికి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే రౌండ్ అని రాసేసి డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తామంటే ఆ కాలంని కనుక పెట్టామనుకోండి, ఆ కాలంలో 8.7 ఉంది. ఎలా వస్తుందో చూడండి. 8.8, 8.5, 7.5, 9.2 ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఇందాక మీ స్క్రీన్ మీద చెప్పాను చూడండి. రౌండ్ ఆఫ్ ద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రౌండ్ ఆఫ్ ద నెంబర్స్లో మనకి ఏమవుతుంటే రావడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. హరివందన, డూ యూ హ్యావ్? ఓకే. అలానే మనకి ఇంకొకటి ఉందన్నమాట, స్టైల్ ఆఫ్ అని మరొక కాన్సెప్ట్ ఉంది. మరొక కాన్సెప్ట్ ఏముందంటే మా నవీన్ గోని ఒక హోటల్లో పెట్టారనమాట. మా నవీన్ గోని ఏం చేశారంటే ఒక హోటల్లో పెట్టారు. ఈ హోటల్లో పెడితే డబ్బులు కలెక్ట్ చేయరా అని చెప్పారనమాట. సారీ, ఒక హోటల్లోకి నవీన్ గోడు వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు వాడు కాస్ట్ ఎంత అయినాయి అంటే ఏదో ఒక ఎగ్ పఫ్ తిన్నాడు. ఎంత అన్నారంటే 9.2 రూపీస్ అన్నాడు. అప్పుడు నవీన్ గోడు ఎంత ఇస్తాడు? ఇది మ్యాథ్స్ రావు కదా, వెంటనే ఏం చేస్తాడంటే 10 రూపీస్ ఇచ్చేస్తాడు. సపోజ్ దట్ 9.8 రూపీస్ అయినాయి అన్నాడు. అప్పుడు కూడా మనోడు ఏం చేస్తాడు? 10 రూపీస్ తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు అనమాట. అలానే 7.4 అయింది అనుకున్నాం. ఎంత తీసుకెళ్ళి ఇస్తాడు? 7 రూపీస్ ఇవ్వడు మనోడు, ఎప్పుడు ఎక్కువ రూపాయలు ఇచ్చేస్తాడు. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక నెంబర్ కనుక ఉంది అంటే ఆ నెంబర్లో ఫ్రాక్షన్ పార్ట్ కనుక వచ్చింది అంటే ఆ ఫ్రాక్షన్ పార్ట్ ఉన్న ప్రతి నెంబర్కి ఏం చేస్తారంటే ఫ్రాక్షన్ అంతా తీసేసి +1 అనే దాన్ని కనుక యాడ్ చేసేసామనుకోండి, అలా యాడ్ చేయడానికి ఏం చేస్తారంటే సెయిల్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాడు. అంటే మన దగ్గర ఏదైనా సరే ఫ్రాక్షన్ పార్ట్ 0 కంటే ఎక్కువ ఫ్రాక్షన్ పార్ట్ ఉన్న టర్మ్లోకి ఏం చేస్తామంటే +1 అనే దాన్ని ఇంటిగ్రల్ పార్ట్కి యాడ్ చేయడాన్ని ఏమంటారంటే సెయిల్ అని పిలుస్తారు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే నా దగ్గర రేటింగ్ అనే ఒక కాలం ఉంది. ఆ రేటింగ్ అనే కాలంలో నాకు దగ్గర ఏమంటే బోల్డ్ అండ్ వాల్యూస్ ఉంది ఫ్రాక్షన్తో. వాటన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే ఈ ఫ్రాక్షన్ అంతా తీసుకున్నాను, కాస్త అదనంగా కలిపేసి ఆ ఫ్రాక్షన్కి కాస్త అదనంగా కలిపేసి వాల్యూస్ని తీసుకురమ్మన్నా. అలా తీసుకురావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా సెయిల్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే
సేల్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనకున్న రేటింగ్ అనే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు ఏమవుతుంటే ఇక్కడ 10 అని వచ్చినాయి అనమాట. ఇప్పుడు నాకేమైంది అంటే ఆ వాల్యూస్ అన్ని కూడా నాకేమవుతాయి అంటే దానికి ఉన్న నియరెస్ట్ లెస్ వాల్యూ కాకుండా అప్పర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రాక్షన్కి ఆ వాల్యూతో ఉన్న డేటా అనేది మనకి ఏమవుతుందంటే యాడ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఇలా SQL ఫంక్షన్స్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం అనేది చేస్తాం కామన్ ఫంక్షన్స్. అలానే రైట్ నో ఏంటంటే ఆ క్వశ్చన్ అంతా కూడా మీకు అర్థం అవ్వాలంటే నేను సెషన్ ఉంటే అర్థమైంది. టుడే మన యొక్క సెషన్లో మనం ఏం చేస్తామంటే మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తున్నాము. దాన్ని ఏమంటారంటే కేస్ అనే క్లాజ్ గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కేస్ అనే క్లాజ్ అనేది చివరిలో చెప్పడానికి కారణం ఏంటంటే నాకు తెలిసినంతలో నేనే ఇప్పటి వరకు ఒక 20-30 సార్లు ఈ కేస్ అనే క్లాజ్ని వాడాను అనమాట. సో ఈ కేస్ అనే క్లాజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఎలా అంటే మా నవీన్ యొక్క శాలరీ TCSలో ఎంత వస్తుందో చూడాలనుకున్నాను, ఆ ట్యాక్స్ ఎంత కడుతున్నాడో చూద్దాం అనుకున్నాడు. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తాం అంటే కేస్ అనే ఒక క్లాజ్ని యూజ్ చేయడం ద్వారా వర్క్ చేస్తాం. అలా చేయాలి అంటే ఎలా చేస్తారు ఏంటో చూద్దాం. ఒక రియల్ వరల్డ్ సినారియో ద్వారా మనం ఏం చేద్దాం ఈ కేస్ అనే క్లాజ్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, దానికంటే ముందర మరి కెన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. Calculate the tax amount for all the movies. Tax amount depend on the profit as a mentioned below. ట్యాక్స్ అమౌంట్ చేయమంటాడు అన్ని మూవీకి కింద ప్రకారం ఒకవేళ 100 కోట్లు కానీ అయితే 10% ఆఫ్ ప్రాఫిట్ ట్యాక్స్ కట్టాలి. ఒకవేళ 100 to 500 crores ఉంటే 15% ట్యాక్స్ కట్టాలి. 500 ప్లస్ గాని ఉంటే 18% ప్రాఫిట్ కట్టాలి. 100 కోట్ల లోపు ఉంటే 10% కట్టాలి. ఓకే, అంటే మన వాళ్ళు ఏం చెప్పారంటే యాక్చువల్గా మీ అందరికీ తెలుసు అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అన్నమాట ఇండియాలో. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర వచ్చి ఇన్కమ్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కొన్ని ఏం చేస్తారంటే కొన్ని ప్రికాషన్స్ చెప్తారన్నమాట. ఈ ప్రికాషన్స్ కంటే మనకు వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం ఎక్కువగా కనుక ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనకి ఏం చేస్తారంటే ఇంత ఇన్కమ్ సోర్సెస్ కనుక మీకు వస్తుంది అంటే గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ కట్టాలి, ఇంత ఇన్కమ్ వాళ్ళు ఇంత ట్యాక్స్ కట్టాలి, ఇంత ఇన్కమ్ వాళ్ళు ఇంత ట్యాక్స్ కట్టాలి అని చెప్తారన్నమాట. అలానే మనం ఏం చేస్తామంటే ఈ కేస్ అనే క్లాజ్ని ఏం చేస్తారంటే ఇలా ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ అనేది మనం పే చేసేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కేస్ అనే స్టేట్మెంట్ అనే దాన్ని ఇచ్చేస్తాం. అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఏం చేశానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మనకి మూవీ అని ఒక టేబుల్ తీసుకున్నాం కదా డేటాబేస్ లోపల, మన దగ్గర డేటాబేస్ లోపల మూవీ అని ఒక నేమ్తో టేబుల్ నేమ్తో నా దగ్గర ఏముందంటే గోల్డ్ అండ్ డేటా అనేది నా దగ్గర ఉందంటే డేటాబేస్లో ఉంది. ఆ డేటాబేస్ని మేము ఏం చేద్దామంటే ఏ మూవీస్ వాళ్ళైతే 100 ప్రాఫిట్ వస్తాయి కదా వాళ్ళకి, ఏ మూవీస్కి అయితే 100 కోట్ల రూపాయల కంటే తక్కువ ప్రాఫిట్ వస్తుందో వాళ్ళందరికీ ఎంత పే చేయాలి అంటే వాళ్ళకి వచ్చిన ఇన్కమ్లో నుండి 10% ట్యాక్స్ అనేది కట్టాలి అని చెప్పారన్నమాట. అలానే 100 crores నుండి 500 crores లోపు కనుక ఉందనుకో వాళ్ళ ఇన్కము ఇంటిది ప్రాఫిట్, వాళ్ళు ఎంత పే చేయాలంటే గవర్నమెంట్కి 15% ఆఫ్ ట్యాక్స్ అనేది కట్టాలన్నమాట. ఓకే డన్. అలానే 500 కోట్ల కంటే ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు గవర్నమెంట్కి ఎంత కట్టాలి అంటే 100 రూపాయలు 18 రూపీస్ అనేది కట్టాలంట. అంటే ఇలా నాకేం చేశారంటే గవర్నమెంట్ అనేది ఒక షెడ్యూల్ ఇచ్చింది. అంటే మా నవీన్ అనేది భారీ బడ్జెట్ మూవీస్ తీస్తూ ఉన్నాడు. అలా తీస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్యాక్స్ కట్టమన్నారు అనమాట. నవీన్ ఏం చేశారంటే మురళి అనే అతను అపాయింట్ చేసుకొని పెట్టుకున్నాడు. అప్పుడు మా నవీన్ కూడా ఏం చేశాడంటే 100 కోట్ల కనుక ప్రాఫిట్ వచ్చిందనుకోండి అంతకంటే తక్కువ, అప్పుడు మనోడు ఎంత కట్టాలంటే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశాడో ఆ మెన్షన్ చేసిన పర్సంటేజ్లో మనం ఏం చేయాలంటే ట్యాక్స్ కట్టాలంటే ఒక 100 కోట్లకి ఎంత కడతాము, 200 కోట్లకైతే ఎంత కడతాము, 300 కోట్లకైతే ఎంత కడతాము, మన టేబుల్లో ఉన్న మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నేను ఏం చేయాలంటే ఒకేసారి ఇంత కలెక్ట్ చేసిందంటూ ఆ మూవీ ఎంత ట్యాక్స్ పే చేయాలి యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం మనం కట్టాలంటే ఎలా కడతామనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం అనమాట. ఓకే, అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే
యాజ్ పర్ స్లాబ్ని ఆధారంగా చేసుకొని మనం ట్యాక్స్ అనేది పే చేయాలనుకోండి. అలా పే చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కేస్ అని ఒక స్టేట్మెంట్ని యూజ్ చేసి కేస్ అని ఒక కండిషనల్ స్టేట్మెంట్ని మనం ఏం చేస్తామంటే క్వైరీలో క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ట్యాక్స్ పేమెంట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఇష్యూ చేయొచ్చు అనమాట. అంటే మనకేంటిది 100 కోట్లు వస్తే 10% ట్యాక్స్ కట్టాలి అంటే ఇలా చెప్పే వాటిని ఏమంటారు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కండిషన్స్ అంటారా. నా దగ్గర డబ్బులు 100 రూపాయలు ఉన్నాయనుకో నేను 18 రూపీస్ కట్టాలి, 200 రూపాయలు ఉన్నాయనుకో 200 రూపాయలు కట్టాలి, 20 రూపాయలు కట్టాలి అని ఇట్లా చెప్పడాన్ని ఏమంటారు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక క్వైరీ లోపల కండిషనల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ ఆధారంగా మనం ఏం చేస్తున్నామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ని ఆధారంగా మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడైనా సరే ఒక క్వైరీ కనుక రాయాలి అంటే అలా రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే కేస్ అనే ఒక స్టేట్మెంట్ని యూజ్ చేసేసి మన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే మన క్వైరీ లోపల మెన్షన్ చేయొచ్చు. అలా మెన్షన్ చేయాలి అంటే మనకి దీని యొక్క సింటాక్స్ చూద్దాం. ఏంటిదంటే సెలెక్ట్ అని రాసేసి C1, C2 C1 C2 ఏమంటారంటే కాలం నేమ్స్ అంటారు అనమాట. అని రాసేసి ఆ తర్వాత మనం ఏం చేస్తాము కేస్ అనే కీవర్డ్ పెట్టేసి ఈ కేస్ అనే కీవర్డ్లో ఏముంటాయని రెండు ఉంటాయి. దెన్ అనేవి ఉంటాయి. దెన్ అంటే దెన్ అని రాసి దాని పక్కన కండిషన్ చెప్తాం. అలానే దెన్ అని రాసేసి దాని పక్కన ఏం చెప్తాం అంటే వాల్యూ అనేది చెప్తారు. అలానే మన దగ్గర 2 కండిషన్లు ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ కండిషన్ ఇలా రాసి రెండో కండిషన్ మళ్ళీ దెన్ అని రాసేసి కండిషన్ చెప్తాం. దెన్ అని రాసేసి మళ్ళీ వాల్యూ ఇస్తాం. అలా మన దగ్గర ఎన్ని కండిషన్స్ అయితే ఉన్నాయో ఆ కండిషన్స్ అన్నిటిని మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. అలా మెన్షన్ చేసేటప్పుడు లాస్ట్ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ని మనం ఏం చేస్తామంటే ఎల్స్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే అక్కడ కండిషన్ రాయమనమాట. ఓన్లీ వాల్యూ మాత్రమే ఇస్తాం. తర్వాత మనం ఏం చేస్తామంటే ఎండ్ అని రాసేసి యాజ్ ఆ రాసిన ప్రోగ్రామ్ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే యాజ్ అని పెట్టేసి సిఎన్ అని రాసేసి మనం ఏం చేస్తామంటే రిలీజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే కండిషన్స్ చెప్పామో ఆ కండిషన్స్ ప్రకారం ఏమైందంటే మన వాల్యూ అంతా కూడా ఏమైందంటే ఫిల్టర్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, ఇదంతా ఏందో ఒకసారి మనం ఏం చేద్దాం 1 by 1 చేసుకుంటా మరలా ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. డేటా అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే నా దగ్గర ఏవైతే మూవీస్ రిలీజ్ అయినాయో ఆ మూవీస్ లోపల ఏ మూవీస్ అయితే ప్రాఫిట్ వచ్చినాయో ఆ ప్రాఫిట్ వచ్చిన మూవీస్ అన్నిటిని కూడా ఏం చేశానంటే యాజ్ పర్ నా గవర్నమెంట్ మెన్షన్ చేసిన టేబుల్ ప్రకారం నాకు ఏం చేసిందంటే ఆ ట్యాక్స్ అన్నిటిని నేను పే చేద్దాం అనుకున్నాను. అలా పే చేయాలి అంటే నా దగ్గర ఏమి ఉండాలంటే ప్రాఫిట్ అనే కాలం ఎక్కడుందో చూస్తున్నాను. ప్రాఫిట్ అనే కాలం లేదు. ఆ కాలం ప్రకారం నేను తెచ్చుకోవాలనుకుంది. అప్పుడు నేను ఏం చేస్తాను ప్రాఫిట్ అనే కాలం లేదు కాబట్టి నేను ఏం చేస్తాను ఎక్స్ప్రెషన్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఆ ప్రాఫిట్ని మనం ఎలా చెప్పొచ్చు కలెక్షన్ మైనస్ బడ్జెట్ అనేది కనుక చెప్తాం. దాన్ని ప్రాఫిట్ అనుకోవచ్చు కదా. మనం సెలెక్ట్ అని రాసేసి అక్కడ కాలం నేమ్స్ ఇస్తాం. ఏవైనా సరే మనకు గుర్తుండాలి కాబట్టి 2 కాలమ్స్ అనేది మినిమం ఇవ్వాలి. C1 అంటే నేను ఏం చేస్తాను అంటే దాంట్లో ఉన్న ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఐడి నెంబర్ చెప్పాను అనమాట. ఓకేనా. ఆర్ మీరైతే మూవీ నేమ్ ఏం చెప్పుకోవచ్చు. అంటే ఐడి అనే కాలం చెప్పాను. తర్వాత నేను ఏం చేశాను నేమ్ కూడా మూవీ యొక్క నేమ్ కూడా చెప్పాను. తర్వాత నేను ఏం చేశాను అంటే దాని యొక్క ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూద్దాం. ప్రాఫిట్ అనే కాలం మెన్షన్ చేశాను. తర్వాత నేను ఏం చేశాను నాకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉన్నాయో నా దగ్గర ఉన్న మూవీస్లో ఆ ప్రాఫిట్ ఆధారంగా నేను ట్యాక్స్ కట్టాలనుకున్నాను. నా దగ్గర 50 కోట్లు కనుక వచ్చినంత లాభము అప్పుడు నేను ఎంత కట్టాలి ట్యాక్స్ 10% కట్టాలి. అంటే అప్పుడు నేనేం చెప్పాలి జనరల్గా నేనేం చేయాలి కండిషనల్ స్టేట్మెంట్ ద్వారా చెప్తారనమాట. అలా చెప్పాలంటే అలా కండిషనల్ స్టేట్మెంట్ కనుక రాయాలంటే మనం ఏం చేయాలంటే కేస్ అనే కీవర్డ్ చెప్పేసి వెన్ అని చెప్పేసి మన కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ చెప్పాలి. ఏంటిది ప్రాఫిట్ గురించే కదా మనం చెప్పేది. కలెక్ట్ చేసుకున్న అమౌంట్ మైనస్ అక్కడ ఏం చేస్తాం బడ్జెట్ అనే ఎక్స్ప్రెషన్ మనం ఏదైతే రాసామో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టేసి తర్వాత మనం ఏం చేస్తామంటే లెస్ దెన్ అవి ఎంత కలెక్ట్ చేసింది ఆ కండిషన్ చెప్తాం. 100 కోట్ల కంటే అని చెప్పారు కదా ప్రాఫిట్ లెస్ దెన్ 100 అని చెప్పేసి తర్వాత దెన్ అని రాసేసి మళ్ళీ ఏం చెప్తాము ఎక్స్ప్రెషన్ రాసేసి ఆ ఎక్స్ప్రెషన్కి మనం ఏం చేస్తామంటే ఎంతైతే ట్యాక్స్ కట్టాలనుకుంటున్నామో ఆ ట్యాక్స్ అనేది మనం ఏం చేయాలంటే చూపించాలి. మనం ఎంత కట్టాలి అనుకుంటున్నాము ఇంత అయింది అనుకో ఎంత ట్యాక్స్ కట్టాలనుకుంటున్నాము 10% కట్టాలనుకుంటున్నాం. 10% అంటే ఎంత 10/100 అంటారు. 10/100 అంటే ఎంత 0.10. అంటే అప్పుడు వాల్యూ ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ప్రాఫిట్ ఇంటూ మనం ఏం చేస్తామంటే వాల్యూ ఎంత అయితే ఉందో ఆ వాల్యూ రాసేస్తాం. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే రెండో కండిషన్ కూడా ఉంది నాకు.
అందుకని మళ్ళీ 3 కండిషన్స్ ఇచ్చారు కదా, 2 కండిషన్స్ వెన్ అనేది రాస్తాం. మళ్ళీ వెన్ అని రాసేసి ఆ 100 నుండి నాకు ఎంత కావాలి, 500 లోపు ఉండాలి కాబట్టి నేనేం చేశానంటే అక్కడ 100 అనేది కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఏం చేశాను, 500 వరకు అని చెప్పాను. ఎంత అని చెప్పాను, 15% అన్నాను కాబట్టి దాని దగ్గరికి వెళ్ళేసి ప్రాఫిట్ ఇంటూ 0.15 అని రాసేస్తాను. నా దగ్గర ఉన్న 3 కండిషన్లో 2 అయిపోయినాయి. 3వ కండిషన్ రాసేటప్పుడు దెన్ వాడం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్స్ అని రాస్తాం. ఎల్స్ అనేది రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ వాల్యూ మాత్రమే ఇస్తాం. దేనికి ప్రాఫిట్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రాఫిట్ అంటే ఎంత, కలెక్షన్ మైనస్ బడ్జెట్ అని చెప్తారు కాబట్టి ఇంటూ అని పెట్టేసి అక్కడ మనం ఏం చేస్తాము, ఎంత 18% అన్నారు కాబట్టి 0.18 అని రాస్తాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ కేస్ స్టేట్మెంట్ ఎండ్ చేయాలి కదా, అనుకోని ఎండ్ అని రాసేసి ఎంటైర్ నేను తీసుకున్న ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ మొత్తానికి ఒక పేరు పెట్టుకుందాం అనుకున్నాను అనమాట. దాన్ని ఏమనుకున్నా అంటే ఏఎస్ఆర్ ట్యాక్స్ అమౌంట్ అని పెట్టేశాను. తర్వాత ఫ్రమ్ టేబుల్ ఇచ్చాను. అప్పుడు నాకు ఏమైందంటే మనం ఏదైతే ఇక్కడ కేసు స్టేట్మెంట్ మనం ఏదైతే ప్రొవైడ్ చేశామో దాని ప్రకారం నాకు ఏమైందంటే రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇలా నాకు ఏమైందంటే ఒక్కొక్క మూవీస్కి ఏవైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాపర్టీకి సంబంధించిన డేటా అంతా నాకు ఏమైందంటే ఇక్కడ షో అవ్వడం అనేది జరిగిందనమాట. అంటే నేను ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎంత ట్యాక్స్ అమౌంట్ పే చేయాలి అనేది మొత్తం కూడా నాకు ఏమైందంటే నా దగ్గర ప్రాఫిట్ 40 crores ఇస్తే నేను ఎంత కట్టాలంటే 4% అనేది కట్టాలంట. ఓకే, అప్పుడు నాకు ఏమైందంటే ట్యాక్స్ అమౌంట్ ఎంత కట్టాలి అని ప్రతి మూవీకి నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత కట్టామనేది మొత్తం కూడా నాకు ఏమైందంటే రావడం జరిగింది. దీన్ని మనం ఏం చేద్దాం, ఒకసారి ఎస్క్యూఎల్ క్వెరీలోకి వెళ్ళి రాసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అంటే నా దగ్గర ఉన్న మూవీ అనే టేబుల్ ఉంది కదా, ఈ మూవీ అనే టేబుల్ ఆధారంగా నేను ఏం చేద్దామంటే నా మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్లో ఏ మూవీస్ అయితే ప్రాఫిట్ వస్తాయో ఆ ప్రాఫిట్ వచ్చిన మూవీస్ని నేను ఏం చేయాలి అంటే గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. ఒక్కొక్క మూవీకి ప్రాఫిట్ వచ్చినట్టు ఎంతెంత కట్టాలి అనేది కనుక మనం తెలుసుకోవాలనుకోండి, అలా తెలుసుకోవాలంటే ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే కేస్ అనే స్టేట్మెంట్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే అలా కేస్ స్టేట్మెంట్ దానికి యూజ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, సెలెక్ట్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే కాలం నేమ్స్ చెప్పాలన్నమాట. మనం కాలం నేమ్స్ అన్ని యూనిక్ గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేద్దాం, ఐడిని ఒక కాలం నేమ్ చెప్తాం, తర్వాత నేమ్ అని ఒక కాలం నేమ్ చెప్తాము. ఓకేనా, ఈ 2 చాలు అనుకున్నాను అనమాట. ఓకేనా. అలా నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను, ఏ మూవీ అయితే ప్రాఫిట్ వచ్చిందో వాటిని మాత్రమే తెచ్చుకోవాలి. అంటే మన మూవీ ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ అనేది కూడా నాకు తెలియాలి కదా, ఈ మూవీ ప్రాఫిట్ వచ్చిందా రాలేదా నాకు తెలియాలి కదా. ప్రాఫిట్ అనే కాలం ఉందంటే ప్రాఫిట్ అనే కాలం లేదు. ఆ కాలం లేనప్పుడు మనం ఏం చేస్తాము కలెక్షన్, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయి కాలమ్స్, ఆ కాలమ్స్ మీద మనం ఏం చేస్తామంటే అర్థమెటిక్ ఆపరేషన్ చేయడం ద్వారా ఆ వాల్యూ వస్తుందో లేదో చూసుకుంటాం. అలా చూసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేసేస్తామంటే ఇక్కడ నాకు ప్రాఫిట్ అనేది రావాలంటే ప్రాఫిట్ అంటే ఏమంటారు, కలెక్షన్ మైనస్ బడ్జెట్ అనేది దాన్ని ఏమంటాం ప్రాఫిట్ అంటాం. కాబట్టి ఈ మొత్తం రాసేసి ఇక్కడికి నేను ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని కూడా ఏం పేరు పెడదామంటే ప్రాఫిట్ అని పెడదాం. అంతం PROFIT ప్రాఫిట్ అని రాస్తాం. ఓకే, యాక్చువల్గా నాకు ప్రాఫిట్ అనే కాలం లేదు కాబట్టి ఆ తర్వాత నేను ఏం చేశాను నాకు ఒక్కొక్క మూవీకి కండిషన్స్ అనేవి యూజ్ చేయాలనుకున్నాను. ఎప్పుడైతే మనం ఎస్క్యూఎల్లో కండిషన్స్ అనేవి రాయాలని ఒక కేస్ అని రాసేసి దాని పక్కన ఏం చేస్తామంటే దెన్ అనే వాటిని యూజ్ చేస్తాం. దెన్ అని రాసేసి మనం అక్కడ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ అనేది మెన్షన్ చేస్తాం. మనం ఎంత కండిషన్ చెప్దాం అనుకుంది, మనం కలెక్ట్ చేసుకున్నాం ఇది మన ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ ఎంత ఉండాలని చెప్పాడు, 100 కోట్లు అంటే 100 crores 100 crores కనుక అయ్యింది అనుకోండి, 100 crores కంటే తక్కువ కనుక ఉంది అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి అంటే ట్యాక్స్ కట్టాలన్నమాట. ఎంత కట్టాలి అనేది చెప్పాలంటే మనం ఏం చేస్తాం, దెన్ అని రాసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఎంత కట్టాలో చెప్తాం. ఎంత కట్టాలో చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్న ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో ఆ వచ్చిన షేర్లో నుండి ఎంత కట్టాలి, మనము 10% కట్టాలని చెప్పాను. 10% అంటే ఎంత, 0.10 అంటారు అని చెప్పేసాను. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే తర్వాత ఏం చేయాలి, ఇది ఇక్కడికి షీట్లోకి చూసాను అనమాట. ఏం చేశాను, మళ్ళీ కిందకి రావాలన్నమాట. మళ్ళీ ఇంకో కండిషన్ మెన్షన్ చేస్తాను అనమాట. మెన్షన్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చేసేసి మళ్ళీ ఏం చేశాను, ఏదైతే లైన్ తీసుకున్నానో ఇక్కడికి వెళ్ళి ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టగానే నాకు వచ్చేసేసింది. నా దగ్గర ఎన్ని కండిషన్స్ ఉన్నాయో చూసుకున్నాను. ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, 3 కండిషన్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాలనుకున్నాను. అందులో 3 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఏం రాయాలి, 2 కండిషన్స్ దెన్ వాడాలి. అప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడికి వెళ్ళి ఏం చేశాను, కలెక్షన్ ఇన్ CR మైనస్ బడ్జెట్
అనేది నాకు ఎంతంటే 100 కంటే ఎక్కువ ఉందనుకో, ఒకటి నేను చేయాలి 100 నుండి 500 crores లోపు కనుక ఉందనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలంటే ఇలా రాసేసుకుంటాను. తర్వాత నేను ఏం చేశానంటే 10 అని రాసేసేసి ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఏం చేయాలి, వాల్యూ ఇవ్వాలి. ఎంత కట్టాలి చెప్పాలంటే నేను ఏం చేయాలి, నాకు వచ్చిన ప్రాఫిట్ నుండి ఇంటూ ఎంత కట్టాలి, 0.15 15% అంటే 15 అని రాసేసాను. తర్వాత మళ్ళీ ఎంటర్ కొట్టాను. నాకు ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, మొత్తం 3 కండిషన్సే కాబట్టి 2 రాసేసాను కాబట్టి 3వ కండిషన్ కనుక రాయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్స్ అని రాస్తాం అన్నమాట. ఎల్స్ అంటే ఇఫ్ ఎల్స్ మీకు తెలుసు కదా, ఇక్కడైతే వెన్ ఎల్స్ ఉంటాయి. ఎల్స్ అని రాసేసి మనం ఏం చేస్తాం, కండిషన్ చెప్పరు, అక్కడ మనం ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇస్తాం. అందుకని మనం ప్రాఫిట్ కాబట్టి చెప్పాలనుకుంటుంది ఇంటూ పెట్టేసి ఎంత 0.18 అని చెప్పేసేసాను. ఓకే, ఇదంతా అయిపోయింది కాబట్టి కంప్యూటర్కి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేయాలి, సింటాక్స్ ఎండ్ అని చెప్పేసి ఎండ్ అని రాసేసి తర్వాత ఏం చేశానంటే ఏఎస్ యాస్ ఈ మొత్తాన్ని ఏమనుకున్నానంటే ఇప్పుడు నేను ఏదైతే కండిషన్స్ రాశానో ఈ కండిషన్స్ దేనికోసం రాశాను, ట్యాక్స్ కట్టే అమౌంట్ కోసం కాబట్టి ట్యాక్స్ అమౌంట్ అని రాసేసాను. ఓకేనా, ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఫ్రమ్ అని పెట్టేసి టేబుల్ని ఏ టేబుల్ నుండి అయితే మనం తెచ్చుకున్నామో ఆ టేబుల్ నేను అనేది చెప్పాను, మూవీ అని చెప్పాను. ఆఫ్టర్ దట్ సెమీకాలన్ ఇచ్చాను, చేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. తీసుకుని ఇయర్లీ ఎక్కడ 100 ఇయర్లీ 10 tax కరెక్ట్. ఎక్కడ లాస్ట్ 100 పెట్టి అదే లైన్, ఎక్కడ అదే లైన్ లాస్ట్ 0.100 అన్న ఒకటే, 0 కాదు 0 నది 0.10 రైట్. ఓ పడిందా, సారీ 0.10 నెంబర్ పడాలి అయితే అప్పుడు నాకు 0.10 అని ఇచ్చేసి రన్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే నా మూవీస్ ఏవైతే ఉన్నాయో అట్లా ఈచ్ మూవీకి మనం ఎంతైతే ట్యాక్స్ కట్టాలో ఆ ట్యాక్స్ కట్టాల్సిన అమౌంట్ అంతా మనకి ఏమైందంటే రావడం జరుగుతుంది. ఈ ట్యాక్స్ అమౌంట్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఏ మూవీస్ అయితే ప్రాఫిట్ వచ్చినాయో ఆ ప్రాఫిట్ వచ్చిన మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ అన్నీ కూడా నాకు ఏమైందంటే ఎక్స్ప్లెయిన్ అయ్యేసి వాటికి మనం ఎంతైతే ట్యాక్స్ కట్టాలనుకుంటున్నామో ఆ ట్యాక్స్ అమౌంట్ అంతా కూడా నాకు ఏమైందంటే ఇలా షో అవ్వడం అనేది జరిగింది అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఇలా నాకు అప్పుడు ఏమైందంటే అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇలానే మనం ఏం చేస్తామంటే ఈ ట్యాక్స్ ఈ కేస్ అనే స్టేట్మెంట్ని మనం ఎక్కడ రాస్తామంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అనే క్లాస్లోనే కాదు, మనం ఎక్కడ కూడా యూజ్ చేయొచ్చు అంటే వేరే అనే క్లాస్లో యూజ్ చేయొచ్చు, హ్యావింగ్ అనే క్లాస్లోనే యూజ్ చేయొచ్చు, అలానే ఆర్డర్ బై అనే క్లాస్లోనే యూజ్ చేయొచ్చు, లేకపోతే మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్స్లో కూడా మనం ఏం చేస్తామంటే ఈ కేస్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే బోల్డ్ మెథడ్స్ అనేవి అన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ డేటాబేస్లో సాల్వ్ అనేది చేయొచ్చు అన్నమాట. దీంతో నాకు ఏమైందంటే ఈ కేస్ అనే స్టేట్మెంట్ కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. దీంతో నాకు ఏమైందంటే మనము వీటిలో మనం ఏం చేస్తామంటే ఈ కామన్ కాన్సెప్ట్స్ మనం ఏవైతే చేస్తామో ఎస్క్యూఎల్లో ఆ ఎస్క్యూఎల్లో యూజ్ చేసే ఆల్ ద కామన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నాకు కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ సెషన్ మనకి ఏం చేద్దాం అంటే దీంతో మనకి ఏమైందంటే 70% 60% ఆఫ్ ఎస్క్యూఎల్ మొత్తం కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్లో మనం నేర్చుకోవాల్సిన ఇంకో 2-3 కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దాం అంటే మోడలింగ్ డేటాబేస్ అనే ఒక న్యూ కాన్సెప్ట్ గురించి ఇంట్రడ్యూస్ చేసేసుకుందాం. ఇంకా 1 more వీక్లో మనకి ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవరీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.